పోలవరం జిల్లా రంపచోడవరం ఇళ్లపల్లిలో విషాదం నెలకొంది. 10th క్లాస్ విద్యార్థిని శివాని బలవన్మరణం చేసుకుంది. శివాని రంపచోడవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఇవాళ ఉదయం ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. చదువులో తాను ఏం సాధించలేదని, తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేదని, అందుకే ప్రాణాలు తీసుకుంటున్నట్టు సూసైడ్ లెటర్ రాసింది శివాని. విద్యార్థిని రాసిన సూసైడ్ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం ఇళ్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. 10th క్లాస్ విద్యార్థిని శివాని బలవన్మరణం చేసుకుంది. శివాని రంపచోడవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10th క్లాస్ చదువుతోంది. అయితే ఇవాళ ఉదయం ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది శివాని. చదువులో తాను ఏం సాధించలేకపోతున్నానని, తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేకపోతున్నానని, అందుకే ప్రాణాలు తీసుకుంటున్నట్టుగా సూసైడ్ లెటర్ రాసుకొచ్చింది శివాని. అయితే విద్యార్థిని రాసినటువంటి సూసైడ్ లెటర్ను అటు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సాక్షాత్తు ముఖ్యమంత్రితో కూర్చొని గలగలగా మాట్లాడిన శివాని 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకుంది. అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంది, ఆత్మహత్య చేసుకోవడం గల కారణాలు ఏంటి? అయితే ప్రస్తుతానికి మనం రంపచోడవరం ఆ శివాని తండ్రి మనతో పాటు ఉన్నారు. అంటే 3 రోజుల క్రితం ముఖ్యమంత్రితోటే మాట్లాడిన పాప ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? అసలు ఏమనుకుంటున్నారు? అసలు ఏం జరిగింది? మనస్తాపన ఏదైనా పెట్టుకుందేమో కానండి. ఆ అమ్మాయికి అయితే ఏ ప్రాబ్లం లేదండి. మొన్న ఆ అమ్మాయికి ఈ వైరల్ ఫీవర్ ఇది ఏంటంటారు, ఈ పచ్చకామర్లు వచ్చినాయండి ఆ పాపకి. పచ్చకామర్లు వచ్చినప్పుడు కూడా హాస్పిటల్కి చూపించి నీసు ఎక్కడైనా తినేద్దామో అని ఫోన్ చేసి రోజు నీసు తినకమ్మా, నీసు తింటే మళ్ళీ ప్రాబ్లం అవుద్ది, రియాక్ట్ అవుద్ది, చాలా ప్రాబ్లం అవుద్ది అని చెప్పాను. ఆ అమ్మాయి చంద్రబాబు నాయుడు గారితో కూర్చుందని ఎంతో మంది గొప్పగా చెప్పుకున్నానండి. మా అమ్మాయి ఇందులో కూర్చొని 3 రోజుల క్రితం ముఖ్యమంత్రితో కూర్చుంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడింది. అసలు అంటే ఆ పాప ప్రవర్తనలో కానీ లేకపోతే మీతో మాట్లాడడంలో కానీ ఏమైనా ఎటువంటి ప్రవర్తనలో ఎటువంటి తేడా వచ్చినా నేను అబ్జర్వేషన్ చేసి ఎదురు చేతునండి. అమ్మాయి ప్రవర్తనలో అసలు ఎంత తేడా కూడా లేదండి. నిన్న కూడా రాత్రి 100 రూపాయల చాక్లెట్ కొనమందండి, 5 స్టార్ చాక్లెట్. తినకూడదేమోనమ్మా, కావుర్లు కదా అంటే, పర్లేదు డాడీ నాకు ఇష్టం, కొని డాడీ ప్లీజ్ డాడీ అని డబ్బులు ఇచ్చానండి. కొనుక్కో అయితే నేను డబ్బులు ఇచ్చాను 100 రూపాయలు ఇస్తే ముద్దు పెట్టుకుందండి. నన్ను తాడు మీద ముద్దు పెట్టుకుని జాగ్రత్తకి వెళ్ళమ్మ అయితేనే అని చెప్తే తనకి ఎందుకు ఈ విధంగా ఆలోచించ. ఆ అమ్మాయి రేపు పొద్దున్న భవిష్యత్తు ఎంత బాగుంటుంది, నీకు ఉద్యోగం వస్తుందమ్మా, నన్ను చూసుకోవాలి, నన్ను నువ్వే చూసుకుంటావు కదా డాడీ, నేను వదులుతానా ఎప్పుడన్నా, నేను బాగా చూసుకుంటాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మమ్మకి కూడా నా మీద ఏమన్నా తేడాగా మాట్లాడితే వాళ్ళ మీద కూడా రివర్స్ అవుద్దండి. పాపని చివరిగా మీరు ఏం మాట్లాడారు? ఇప్పుడు ఈరోజు అసలు పాపను మొదట ఎవరు చూశారు? ఆ పరిస్థితుల్లో ఎవరు చూశారు? ఏం జరిగింది అసలు నిన్నటి నుంచి? అంటే మీరు చూసిన తర్వాత చివరిగా మీరు ఎప్పుడు మాట్లాడిన తర్వాత ఇప్పుడు వరకు ఏం జరిగింది? చివరిగా నేను మాట్లాడడం అంటే రాత్రి బస్సు ఎక్కించేటప్పుడు మాట్లాడానండి, అంతే. అదే మాట్లాడడం అంటే పొద్దున్న నాకు నా సెల్ స్విచ్ ఆఫ్ అయిపోతే వేరే సెల్కి ఫోన్ చేసి చెప్పారండి. చెప్తే సెల్ ఆన్ చేసి వెంటనే వచ్చానండి. వాళ్ళ అమ్మమ్మ చూసిందండి. ఫస్ట్ మొదట లోపలికి వెళ్ళి గదిలోకి వెళ్ళి చూస్తే చిన్నతో ఊరేసుకుని ఉందంటండి, చూసిందండి. వాళ్ళ అమ్మమ్మ చివరిగా ఏం మాట్లాడింది ఆ పాపతోటి? అది నాకు తెలియదండి, నేను ఇంకా వాళ్ళతో డిస్కస్ చేయలేదు అసలు. ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటుందా పాప? వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుందండి పాప. ఓకే. అంటే ఇది 2 రోజులు నిన్న కానీ మొన్న కానీ ఏమైనా మాటల్లో తేడా రావడం కానీ, ప్రవర్తనలో తేడా రావడం కానీ? తేడా అన్నది లేదండి, ఫ్రీగానే మాట్లాడిందండి. నేను అంతా నాతోనే ఉంది. నా సెల్, నాది హోటల్ అండి. హోటల్లో సీసీ కెమెరాలు 9 కెమెరాలు ఉంటాయండి. ఆ పాపమ్మ ఎలా తిరిగింది ఏంటి అన్నది ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూసినా తెలుస్తుందండి. కనీసం ఆ పాపలో కొద్దిగా బాధ కానీ ఏమన్నా ఉంటే ఏటమ్మా ఏమైంది అని అడుగుతాను నేను. అసలు ఆ ఫీలింగే లేదు. పాప సరదాగా రేపు ఉండిపోమన్నాను, వాళ్ళు ఉండిపోమని నైట్కి రేపు పొద్దున్న వెళ్ది కానీ చెప్పాను. లేదు డాడీ నేను స్కూల్కి వెళ్ళిపోవాలి, రేపు స్కూల్ ఉంది, వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయింది. అంటే ఎవరన్నా, అంటే ఇప్పుడు చదువుకున్న పాప కనుక ఎవరన్నా భయపెట్టడం కానీ, బెదిరించడం కానీ, మీకు చెప్పుకోలేని విషయాలు కొన్ని విషయాలు ఏమైనా ఉండొచ్చు కానీ అలాంటి ఏమైనా జరిగి? అది కూడా అడిగానండి నేను. నీకు చెప్పుకోలేని విషయాలు ఏమైనా ఉంటే నాకు చెప్పమ్మా, లేకపోతే వాళ్ళ అన్నయ్యకి చెప్పుద్ది, లేకపోతే వాళ్ళ అమ్మకి చెప్పుద్దండి. ఎవరికైనా చెప్పాలి కదా. చెప్తే ఇప్పుడు ఇది ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం అన్నది మనకి ఇది అని తెలిస్తే మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు.
నా దృష్టిలో అడిగితే ఆ పిల్లకి ప్రాబ్లం అన్నది ఏమీ లేదండి. చాలా బాగా చదువుద్దండి. చదువు కూడా వాళ్ళ టీచర్స్ వాళ్ళందరినీ అడిగినా తెలుసుకోవచ్చు. చదువు కూడా బాగా చదువుద్దండి. అంత అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కాదండి, బాగా చదువుద్ది. 10th క్లాస్ ఏ స్కూల్లో చదువుతుందండి? ఇప్పుడు ఇక్కడ హై స్కూల్లో చదువుతుందండి, చోడవరం. అయితే 10వ తరగతి చదువుతున్న శివాని తండ్రి ఆవేదన వర్ణాతీతం అని చెప్పాలి. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో 10వ తరగతి చదువుతుంది, మెరిట్ స్టూడెంట్. సీఎంతో కూడా పక్కన కూర్చొని మాట్లాడింది కేవలం 3 రోజుల క్రితం. అలాంటిది ఒక్కసారిగా విగత జీవిగా చనిపోవడానికి గల కారణం ఏంటో తెలియక తండ్రి ఆవేదన అయితే మాత్రం వర్ణించలేమని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా అసలు అంటే ఈ శివాని మరణానికి గల కారణాలు అయితే మాత్రం పోలీసు ఇన్వెస్టిగేషన్లో అయితే తెలియాల్సి ఉంది. అయితే పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభించారని కూడా చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ 10 టీవీ రంపచోడవరం నుండి.